మేజర్ పంచాయతీలో అత్యధిక ఇంటి పన్నులు చెల్లిస్తున్న బిస్మిల్లా నగర్లో మౌలిక సదుపాయాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి కాలువలు, వీధి లైట్లు, పార్క్ నిర్వహణ వంటి కనీస సౌకర్యాలు కల్పించండి అంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీలో తిరుపతి నగరానికి ధీటుగా నూతనంగా ఏర్పాటైన బిస్మిల్లా నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గతంలో బిస్మిల్లా నగర్లో సందర్శించిన తుడా అధికారులు పార్కుకు అనువైన ప్రదేశంగా గుర్తించి సుమారు ₹1 కోటి వెచ్చించి తుడా పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో అన్ని సదుపాయాలు సమకూర్చి నిర్వహణ బాధ్యతను పంచాయతీకి అప్పగించారు. బిస్మిల్లా నగర్ నూతనంగా ఏర్పడిన అనంతరం 2019లో స్థానికంగా ఉండేవాళ్లు నోబెల్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లతో సమస్యల పరిష్కారం కొరకు అనేక సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీ బిస్మిల్లా నగర్లోని సమస్యలపై పంచాయతీ ఈవో మాధవిని కలిసి సమస్యలపై అర్జీని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో వారి కాలనీలో పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే తర్వాత మాకు ఈనాడు ఆఫీసు దగ్గర నుంచి ఈ పార్కు వీధి వరకు వచ్చే మెయిన్ రోడ్డున స్ట్రీట్ లైట్స్ అనేది లేవు. పిల్లలకి రాత్రిపూట వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది ఈ ప్రాంత ప్రజలకు. అది దయచేసి అది పంచాయతీ వారు దాన్ని శ్రద్ధ పెట్టి ఆ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయగలరని కోరుతున్నాను. అలాగే తర్వాత మాకు ఈ డ్రైనేజీ అనేది కాలువలు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల అసలు శాంతం ఏర్పాటు చేయలేదు. అది దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి నీట్గా మెయింటైన్ చేయవాలని కోరుతున్నాను. రేణిగుంట పంచాయతీ అండ్ తిరుపతి మన తుడా వాళ్ళకందరికీ నమస్కరించి నేను చెప్పేది ఏమంటే, నేను బిస్మిల్లా నగర్ వాసిని. ఇక్కడ బిస్మిల్లా నగర్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎంచర్ వేసుకొని దీన్ని డెవలప్ చేసాము. రేణిగుంటలో మొత్తానికి ఇటువంటి ప్లేస్ ఎక్కడ లేదు. ఇటువంటి సెంటర్ తర్వాత దీనివంత ఇన్కమ్ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అవి ఇవి దండిగా ఉండేది, కానీ క్లీనర్ లేదు. డబ్బు మాత్రము మనం ఇచ్చే ఇన్కమ్ మాత్రము రేణిగుంట మొత్తానికి మనమే ఎక్కువగా పే చేస్తున్నాం, కానీ డెవలప్ అనేది లేదు, క్లీనింగ్ లేదు. ఈ డ్రైనేజ్ మాత్రం సరిగా లేదు. డ్రైనేజ్ వాటర్ బయటికి పోవు. తర్వాత సిటీ మొత్తానికి ఒక్క పార్కు లేదు. అదే మన బిస్మిల్లా నగర్లో ఒక పార్కును మేము ఏర్పాటు చేశాం. ఈ పార్కును కానీ డెవలప్మెంట్ సరిగా లేదు. కూడా వాళ్ళు చేసిన 2 ఏళ్ళు బాగానే ఉండింది. తర్వాత అది మళ్ళీ ఇదిగా అయిపోయింది. దాని గురించి మనం ఏం చేయాలంటే, మనం పార్కుని పిల్లలు బచ్చి ఆడుకునే వాళ్ళు చాలామంది బాగా పిల్లలు పెద్దలు అందరూ ఉదయం పూట వాకింగ్ చేసేటోళ్ళు. ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ని సరిగ్గా చేసి దాన్ని అంతా కాపాడి మన బిస్మిల్లా నగర్ అనే దాన్ని ఒకటి ఉంది. బిస్మిల్లా నగర్ అనేది మీరు ఇది డెవలప్ చేస్తే కొంచెం ఇది చేస్తే బాగుంటుందని అందరికీ నేను వేడుకుంటున్నాను.